హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్‌మెంట్ ఈహెచ్ఎస్ సదుపాయం ఉన్న హాస్పిటల్స్ వివరాలు మరియు ఈహెచ్ఎస్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు గమనిక. ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్‌మెంట్ గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఈహెచ్ఎస్ ద్వారా గుర్తింపు పొందిన నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్యం పొందవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో తాము ఖర్చు చేసిన వైద్య బిల్లులను తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ 2 పథకాల కింద సేవలందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటల్స్ ప్రభుత్వ గుర్తింపు పొందాయి. అయితే హాస్పిటల్ ఆస్పత్రుల జాబితా చాలా పెద్దది ఉన్నందున ఇక్కడ అన్నిటిని పేర్కొనడం సాధ్యం కాదు కనుక మీ అవగాహన కోసం కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ వివరాలనైతే జిల్లాల వారీగా ఇక్కడైతే అందిస్తూ ఉన్నాను. సో, హాస్పిటల్ నేము, వారందించే సేవలు, ప్రభుత్వం గుర్తింపు గడువు తేదీలతో సహా అయితే ఇక్కడ మనము చెక్ చేద్దాము. ఇక చాలా ముఖ్యమైన గమనిక ఏంటంటే, గుర్తింపు కార్డును నిర్ధారించుకోండి. ఇక్కడ ఇచ్చిన నమూనా కేవలం సూచనాప్రాయం మాత్రమే. ఏదైనా హాస్పిటల్‌లో వైద్యం చేయించుకునే ముందు, ఆ హాస్పిటల్‌కి సంబంధించి ప్రస్తుతం ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకాల కింద గుర్తింపు ఉందో లేదో అంటే ఇప్పుడు మారతాయి కాబట్టి, ఈ యొక్క వ్యాలిడిటీ ఇవన్నీ మారతాయి కాబట్టి పోను పోను మీరు ఈ వీడియో లేట్‌గా చూసినప్పుడు అప్పుడు ఉండకపోవచ్చు కాబట్టి, మీరు ఈ యొక్క గుర్తింపు పొందిన హాస్పిటల్స్‌లో ఈహెచ్ఎస్ సౌకర్యం ఉందా? లేదా? మరియు ఆ గడువు తేదీ ముగిసిందా? అనేది తప్పనిసరిగా ధృవీకరించుకోండి. ఈ సమాచారాన్ని నేరుగా సంబంధిత హాస్పిటల్స్‌లో లేదా అధికారిక డాక్టర్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం అండి. సో, ఇప్పుడు మారింది పేరు. కొత్తగా వచ్చిన దాని ప్రకారంగా అయితే గడువు తేదీలు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. సో, కాబట్టి ఇప్పుడు ఈ గడువు తేదీల జాబితా అనేది కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జిల్లాల వారీగా కొన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వివరాలు చూద్దాము. మొదటిది శ్రీకాకుళం జిల్లాలో కిమ్స్ సాయి శేషాద్రి హాస్పిటల్స్ అండి. సో, ఇక్కడ మనకు స్పెషలైజేషన్స్ అంటే అనస్థియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అలాగే కార్డియాలజీ, అలాగే కార్డియో థొరాసిక్ సర్జరీ, సీటీ సర్జరీ అంటారండి. చెవి, ముక్కు, గొంతు, ఈఎన్‌టీ, ప్రసూతి, గైనకాలజీ, ఓబీజీ గుర్తింపు తేదీ వచ్చేసి ఇక్కడ మనము 15థ్ డిసెంబర్ 2026 వరకు అయితే ప్రస్తుతానికి గుర్తింపు అయితే ఉందన్నమాట. అంతవరకు చేయించుకోవచ్చు ఫ్రీగా వైద్యము. సో, తర్వాత రెన్యువల్ అయితే అవుతుంది. సో, కిమ్స్ సాయి శేషాద్రి హాస్పిటల్ శ్రీకాకుళం జిల్లా. సో, అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే ఉషా మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్‌లో కూడా ఉందండి. సో, గుర్తింపు స్పెషలైజేషన్ డెంటలు, దంత వైద్యము. సో, మరి గడువు తేదీ వచ్చేసి జూన్ 15 వచ్చే జూన్ 15వ తేదీ వరకండి. తర్వాత రెన్యువల్ అవుతుంది. తర్వాత సంజన మల్టీ స్పెషాలిటీ లేజర్ డెంటల్ క్లినిక్ అండి. గడువు తేదీ 23 ఫిబ్రవరి 2025 అంటే ఇది ఎక్స్‌పైరీ అయిపోయిందనమాట. ఇక బగ్గు సరోజినీ దేవి హాస్పిటలు ఇక్కడ గడువు తేదీ అక్టోబర్ 11 వరకైతే ఉంది. సో, స్పెషలైజేషన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఏమేం వైద్యం జరుగుతుందక్కడ అని. ఇక తర్వాత ఆరోగ్యవరం హై హాస్పిటల్ అండి సోంపేటలో, శ్రీకాకుళం జిల్లా. గడువు తేదీ వచ్చేసి నవంబర్ 17 వరకైతే ఉంది. తర్వాత విజయనగరం జిల్లా విషయానికొచ్చినట్లయితే సాయి పీవీఆర్ హాస్పిటల్ అండి. స్పెషలైజేషన్స్ ఇక్కడ మనము స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. సో, గడువు తేదీ 25 మే 25 వరకైతే ఉంటుందనమాట. సో, వచ్చే నెల 25 వరకు. తర్వాత రెన్యువల్ అయితే అవ్వచ్చండి. అట్లా ఉంటుంది. ఇక ఆంధ్ర హాస్పిటల్ స్పెషలైజేషన్ వచ్చేసి పిల్లల వైద్యం పీడియాట్రిక్ జనవరి 14, 2026 వరకైతే వ్యాలిడిటీ ఉంది. తర్వాత విజయనగరంలోని క్వీన్స్ ఎస్ఆర్ఐ హాస్పిటల్ అండి. స్పెషలైజేషన్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పైనే చూడొచ్చు. గడువు తేదీ వచ్చేసి 17 మే 2027 వరకు అయితే ఉంది.
ఇక జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ రాజాం విజయనగరంలో స్పెషలైజేషన్ వచ్చేసి కంటి వైద్యం అండి, ఆప్థమాలజీ. 13 నవంబర్ వరకు అయితే గడువు తేదీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఇక విజయ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అండి, డెంటల్ సంబంధించి దంత వైద్యము స్పెషలైజేషన్. ఈ యొక్క గడువు తేదీ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక విశాఖపట్నం జిల్లా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అండి, స్పెషలైజేషన్స్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. వ్యాలిడిటీ వచ్చేసి 27 మే 2026 వరకు ఉంటుంది. తర్వాత అపోలో హాస్పిటల్ అండి. సో అపోలో హాస్పిటల్ వచ్చేసి మనకు విజయనగరం విశాఖపట్నం జిల్లా అండి. విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. 27 ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది. సో ఈ నెల 27. కళా హాస్పిటల్ అండి. సో డిసెంబర్ 15, 2026 వరకు అయితే ఉంటుంది. జనరల్ సర్జరీ. ఇక సెవెన్ హిల్స్ అనస్థీసియా, కార్డియాలజీ తదితర స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. 17 మార్చి 2027 వరకు అయితే ఉంటుంది. తర్వాత ఎస్ఎస్ డెంటల్ హాస్పిటల్ 17 ఫిబ్రవరి 2027 వరకు అయితే ఉంటుంది ఈ యొక్క డెంటల్ సర్జరీకి సంబంధించి వ్యాలిడిటీ. ఇక మలతాంబ డెంటల్ హాస్పిటల్ 19 ఫిబ్రవరి 2026 వరకు. అలాగే విజ్జు డెంటల్ క్లినిక్ యలమంచిలి 26 అక్టోబర్ 2026 వరకు వ్యాలిడిటీ. కాకినాడ జిల్లా మరియు అమలాపురం కోనసీమ జిల్లా పరిధిలోకి రావచ్చు. సో అపోలో హాస్పిటల్ కాకినాడ అండి, స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. సో 11 సెప్టెంబర్ 2027 వరకు గుర్తింపు అయితే పొడిగించబడింది. ఇక ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. వ్యాలిడిటీ వచ్చేసి 28 ఏప్రిల్ 2026. తర్వాత ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. 1 నవంబర్ 2027 వరకు వ్యాలిడిటీ ఉంది. కుసుమ హాస్పిటల్ అండి కాకినాడ, వ్యాలిడిటీ 29 మే 2026. తర్వాత శ్రావణి ఈఎన్టీ హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 9 ఏప్రిల్ 2026. సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అండి కాకినాడ, వ్యాలిడిటీ 10 జూలై 2025. సిద్ధార్థ హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 28 సెప్టెంబర్ 2026. రమ్య హాస్పిటల్ కాకినాడ, ఆగస్టు 6, 2025 వ్యాలిడిటీ. సో స్పెషలైజేషన్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. రాఘవ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 18 మార్చ్ 2027. త్రివేణి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 30 మే 2025. నారాయణ ఐ కేర్ కాకినాడ, వ్యాలిడిటీ 24 మే 2027. మౌర్య హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 25 మే 2026. హరిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 27 జూలై 2026. ఫౌండేషన్ హాస్పిటల్ కాకినాడ, వ్యాలిడిటీ 15 ఏప్రిల్ 2027. పార్థ డెంటల్ కాకినాడ, వ్యాలిడిటీ 9 అక్టోబర్ 2027. సాయి విశ్వాస్ హాస్పిటల్ అమలాపురము 24th వ్యాలిడిటీ 24th నవంబర్ 2026. కోనసీమ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ కిమ్స్ అండి, కిమ్స్ అమలాపురము, వ్యాలిడిటీ 2 జూలై 2027. ఆయుష్ డెంటల్ కేర్ అమలాపురం, వ్యాలిడిటీ 28 సెప్టెంబర్ 2026. పైన అందించిన హాస్పిటల్ లిస్ట్ కేవలం కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రమే అండి. సో మిగిలిన జిల్లాల సమాచారం మరియు పూర్తిగా అయితే మనము అధికారిక వెబ్సైట్లో అయితే తెలుసుకోగలము.